నిజానికి అది చెల్లదు. కోర్టు కూడా నిన్న జడ్జి గారు కూడా అది చెల్లదని డీఎస్పీకి, ఎస్పీకి మెమోస్ ఇచ్చారు. కానీ దీని మీద కూడా పెద్ద నిరసన రాలేదు. ఆహ్, ఎ అంటే ఈ స్థాయిలో ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఎంతో సాక్షికి గత 10 ఏళ్లుగా చాలా నమ్మకంగా పనిచేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అయితే, జగన్ మళ్ళీ అడ్వొకేట్‌ని ఎవరిని పంపించారు? మళ్ళీ ఆస్థానా అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టారు. అతను ఆస్థానా అడ్వొకేట్‌గా కనబడ్డ మనకి ఆస్థాన విదూషకుడిలాగా, కమెడియన్‌లాగా ఉంటాడు. అలా అయిపోయింది అతని ఇమేజ్. తనని నేను కించపరచాలని నేను అనట్లేదు. జనరల్ పబ్లిక్ ఇమేజి అలా అయిపోయింది. సో, అటువంటి వ్యక్తిని మళ్ళీ ఈయన దీంట్లో పెట్టడం. నిజానికి గట్టిగా వాదించుంటే లీగల్‌గా ఈయన చేసిన తప్పేమి లేదు. అవతల యాంకర్ అన్నాడు. దాన్ని ఈయన గట్టిగా ఖండించకపోవడమే ఈయన చేసిన తప్పు తప్ప, ఈయన అనలేదు. ఆ కామెంట్స్ ఈయన అనలేదు. ఈయన అన్నట్టుగా వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఇది చెల్లదు అని గాని గట్టిగా ఆర్గ్యూ చేసునుంటే, ఈయనకి రిలీఫ్ వచ్చి ఉండే అవకాశం ఉందనేది లీగల్ ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. కానీ ఇతను ఎక్కువ సేపు మాట్లాడతాడు గానీ, జడ్జిలకి తలనొప్పిగాను, జడ్జిలకి ఇరిటేటింగ్‌గాను మాట్లాడతాడు. నిన్న గూడా అదే జరిగింది. అంత పెద్దాయన కనీసం ఆయనకొక బెడ్ ఇప్పించలేకపోయాడు జైల్లో. ఆహ్, జడ్జి గారు ఏమన్నారు, "బెడ్లు అందరికి ఇస్తే నీకు గూడా ఇస్తారా?" అని జెప్పారు. అందరికివ్వరు గాబట్టి ఆయనకు గూడా ఇవ్వరు. సో, ఆహ్, అంటే జగన్ ఎందుకు ఆహ్, ఇలాగా తమ అరెస్ట్ అయిన పెద్దవాళ్ళని ఆహ్, మళ్ళీ పొన్నవోలునే ఎందుకు ప్రయోగిస్తున్నాడు? పొన్నవేలు పదే పదే ఫెయిల్ అవుతున్నాడు. ఆయనకెంత నాలెడ్జ్ ఉంది ఏంటనేది పక్కన పెడితే, ఇవాళ కోర్టుల్లో స్టేచర్ గూడా ఇంపార్టెంట్. ఒక అడ్వొకేట్‌కి స్టేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి ఆహ్, ఆహ్, మన సిద్ధార్థ లూత్రా వాళ్ళకి గంటకి రూ. 1,00,00,000 ఎందుకిస్తారంటే, ఆయనకున్న స్టేచరు మన ఉండవల్లి అరుణ్ కుమార్ పదే పదే చెప్తుంటారు. లండన్‌లో చదువుకొనొస్తారు. వాళ్ళ ఇంగ్లీషు, వాళ్ళ స్టైలు, వాళ్ళ వ్యవహారం చూసి జడ్జిలకి గూడా ఇదవుతుంది అనేది ప్రతిసారి అలా జరగకపోవచ్చు కానీ, ఈ ఈ అందరూ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి ఖచ్చితంగా దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది పనిచేస్తుంది. కానీ జగన్ అలా చేయట్లేదు. సో, ఆహ్, ఇది ప్రధానమైన యాస్పెక్ట్ అయితే. రెండో యాస్పెక్టు ఈ దూకుడు చూస్తుంటే, అంటే చంద్రబాబు ప్రభుత్వం దూకుడుగా వెళ్ళే పద్ధతి చూస్తుంటే, మోడీ క్లియర్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చంద్రబాబుకి. అందుకే ఇంత దూకుడుగా వెళ్ళగలుగుతున్నారు. లేకపోతే ఈ స్థాయి జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేయడం, సాక్షి ఛానెల్ మీద ఆఫీసుల మీద దాడులు చేయడం, తర్వాత ఎవరినైనా మేము సహించము. మాకు చిన్న వ్యతిరేకత ఉంటే కూడా మేము అరెస్టులు చేసేస్తాము అనడము. ఆ వ్యక్తి నేరం చెయ్యని దాంట్లో గూడా నేరం చేసినట్టుగా కొన్ని సెక్షన్‌లు పెట్టేయడం. అవి కోర్టులు పదే పదే వ్యతిరేకిస్తున్నా గూడా మళ్ళీ అవే పెట్టుకుంటూ ఎళ్ళడం. నిన్న గూడా జడ్జి గారు అదే అన్నారు. మేము పదే పదే చెప్తున్నాం మళ్ళీ ఎందుకు పెట్టారని డీఎస్పీకి, ఎస్పీకి మెమోరీ ఇచ్చారు. అయినా ఎందుకు ఇలా చేయగలుగుతున్నారంటే దీని వెనక ఆహ్, మోడీ గ్రీన్ సిగ్నల్ ఉంది. మోడీ గూడా జగన్ పట్ల ఆహ్, కోపంగా ఉన్నాడు అనేది చెప్తున్నారు. సో, ఓన్లీ ఏందంటే అయితే చాలా మందికొచ్చే డౌట్ ఏందంటే మరి అంత ఇదున్నప్పుడు జగన్‌ని ఈ పాటికి అరెస్ట్ చేయాలి గదా! ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. దానికి కూడా ఏందంటే టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే జగన్‌ని అరెస్ట్ చేయడం వల్ల ఆహ్, ఆహ్, 2 రకాల ఇబ్బందులు చంద్రబాబు ప్రభుత్వానికున్నాయి. ఒకటి జగన్‌కి సింపతి వచ్చే అవకాశం ఉంది. జగన్ జైలులో ఎళ్తే. 2 ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ఉండాలి. ఎంతో కొంత ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ ఆడలేరు ఎవరు గూడా. సో, డైవర్షన్ పాలిటిక్స్ ఆడాలంటే ప్రతిపక్షం అనేది ఎంతో కొంత ఉండాలి. ఆ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతుండాలి. ఏదో ఒక గొడవ జరుగుతుండాలి. మనం గాని ఆహ్, ప్రపంచ చరిత్రలో చూస్తే గూడా అమెరికా కోల్డ్ వార్ తర్వాత అంటే కోల్డ్ వార్ అంతమైన తర్వాత అంటే రష్యా, యూఎస్ఎస్ఆర్ కూలిపోయిన తర్వాత వాళ్ళకొక ఎనిమీ లేకుండా పోయాడు. అప్పుడు వాళ్ళేం జేశారంటే ముస్లిం సమాజాన్ని, ముస్లిం అరబ్ కంట్రీస్‌ని ఎనిమీస్‌గా క్రియేట్ చేసుకోగలిగారు. అమెరికా గూడా. అందుకని క్రియేటింగ్ ద ఎనిమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని హంటింగ్టన్ లాంటి పొలిటికల్ సైంటిస్ట్‌లు గూడా రాశారనమాట. అంటే ఎప్పుడైనా గూడా వేరే ఒక ఎనిమీ ఎమోషనల్‌గా డ్రామా నడపడానికి ఒక ఎనిమీ గావాలి. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ ఎనిమీ, లేకపోతే హిందువులకు ముస్లింలు ఎనిమీసు అనేది ఎట్లయితే మోడీ ప్రభుత్వం ఒక ఎనిమీని క్రియేట్ చేసుకొని నడిపిస్తుందో, అలాగా ఇక్కడ గూడా జగన్ కంప్లీట్‌గా జగన్ జైలుకెళ్ళిపోయి సైలెంట్ అయిపోతే
చంద్రబాబు ప్రభుత్వానికి ఆహ్, ఒక ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అనేది కనబడకుండా ఉంటుంది. సో, అందుకని టైమింగ్ అనేది ఇంపార్టెంటు. ఎప్పుడు చెయ్యాలి ఏంటనేది ఇంపార్టెంటు. ఏదేమైనా జగన్ కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడన్న ఇదైతే జనాల్లో వస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే జగన్ నిర్ద్వందంగా సారీ జెప్పుండాలి. ఒక అమరావతి మహిళలు ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఎవరైనా గూడా. మహిళలను మొత్తంగా ఒక ఘాటన కట్టలేరు. ప్రతి టౌన్‌లో గూడా సెక్స్ వర్కర్‌లుంటారు. అంత మాత్రాన ఆ టౌన్‌లో ఉండేవాళ్ళు మహిళలందరూ సెక్స్ వర్కర్‌లనే విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. అది జగన్ సారీ జెప్పుండాలి. భారతిరెడ్డి సారీ జెప్పుండాలి. వాళ్ళిద్దరూ సారీ జెప్పకపోవడం అనేది ప్రధానంగా నెగెటివ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని జెప్పినా ఆహ్, ఖచ్చితంగా జగన్‌కైతే యాంటీ గాలులు వీస్తున్నాయి. దానిని జగన్ ఎలా ఎదుర్కుంటాడనేది చూడాలి.